ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా అల్వాల్ సర్కిల్ వెంకటాపురం 193 డివిజన్ భూదేవి నగర్ 194 డివిజన్ల బిఎల్ఏల ముఖ్య సమావేశంలో లోతుకుంట శుభశ్రీ గార్డెన్స్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నేమూరు శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతో పాటు కొత్త ఓటర్ల నమోదు, పేర్ల చేర్పులు, మార్పులు, చిరునామా మార్పులు, షిఫ్టింగ్ అయిన ఓటర్ల వివరాల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బిఎల్ఏలకు సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై బిఎల్ఏల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యతతో సర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, నేమూరి శ్రీధర్ గౌడ్, నరేందర్ రెడ్డి, జేఏసీ వెంకన్న, శ్రీనివాస్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. బాగా కష్టపడి ఇంటింటికి గల్లీ గల్లీకి అందరూ కూడా రెగ్యులేషన్ ఫామ్ చేయడం కానీ, కలెక్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళకున్న ఇతర సమస్యలు కూడా వాళ్ళకు అవగాహన చేస్తూ చెప్పుకుంటూ బాగా పనిచేస్తున్నారు అన్న. సో వాళ్ళందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి అందరికి థ్యాంక్స్ చెప్పాలి మనము. సో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పి ఇంకా కానీ మన ఇన్ఛార్జి సీతారామ గారు, మన శాంతక్క గారు, సీతారామ గారు, మన నరేంద్ర గారు, వెంకన్న గారు, సురేష్ గారు, అందరూ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెంకటాపురం 193, భూదేనగరం 194 డివిజన్లో బిఎల్ఏ ఎవరు ఎంత చేశారు, ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఏమన్నా తెలియని ఉంటే తెలుసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు రాజశేఖరన్ గారు, మన శ్రీధరన్న గారు, ఇన్ఛార్జి శ్రీధరన్న గారు దాని గురించి ప్రత్యేకంగా మీకు తెలియపరచడానికి ఒక సమావేశం చేయటం అనేది. కనుక దీంట్లో ఏమన్నా మీరు మాట్లాడాలనుకుంటే మీ సమస్యలు అంటే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి కాబట్టి అవన్నీ ఏవి పడకుండా పలానా బూత్ నుంచి మాకు ఈ సమస్య ఉంది, బిఎల్ఓ టయానికి రాకుండా మీరు ఫోన్ చేస్తే సమస్య పూర్తిగా అందకుండా మీకు సమాచారం తెలియపరచకుండా కానీ ఏ సమస్య ఉన్నా కానీ తెలుసుకోవడానికి ఈ ముఖ్య సమావేశం. కనుక దయచేసి అందరూ మాట్లాడాల్సిన కోరుతున్నాను. కానీ ఈ ఎస్ఐఆర్లో 2002 డీటెయిల్స్ రావట్లేదు. వెబ్సైట్లో చెక్ చేసినా కానీ, ఈసీఐ నెట్ యాప్లో చెక్ చేసినా కానీ అది క్లారిటీ రావట్లేదు. అది సో ఆ విషయంలో కొంచెం మీరు మళ్ళీ అందరూ క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏర్పాటు చేయడానికి గతంలో డివిజన్ వైజ్ కూడా మీటింగ్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఈ బిఎల్ఏలను వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ గ్రౌండ్లో అందరూ కూడా బిఎల్ఏలతో తిరిగి వాళ్ళ ఓట్లు నామినేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రిటర్న్ తీసుకునే టైం కాబట్టి మీరు దయచేసి కిందికి వెళ్ళినప్పుడు చాలామంది ఓటర్లు ఒక 1400 మంది ఉంటే 1200 మంది ఉంటే అందులో 30% కాకుండా ఒక 70% 700 మంది, 750, 600, 650 బూత్ యొక్క పరిస్థితులను బట్టి ఎలిమినేషన్ ఫామ్స్ తీసుకున్నారు. ఇంకా చాలామందివి కొందరివి తీసుకోలేదు కూడా. అట్లెవరు వాళ్ళు ఉంటే కూడా మీరు దయచేసి మీరు వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఈ బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఈ గవర్నమెంట్ చేసిన వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వస్తారు. వాళ్ళ పని ఏదో ఒక 20 రోజులు 25 రోజులు చేసి వెళ్ళిపోతారు. కానీ గ్రౌండ్ స్థాయిలో రేపు బూత్ లెవెల్లో కానివ్వండి, రేపు ఏదైనా బస్తీలో కానివ్వండి, కాలనీలో కూడా మిమ్మల్ని అడుగుతారు. రేపు ఆ ఓటు పోయిందనుకోండి, ఎలక్షన్ టైంకి వచ్చి మా ఓటు లేదు, మాకు ఓటు ఇప్పియండి అని అంటే మీరు అప్పుడు ఇప్పించే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే టైం దాటిపోతుంది. ప్రతిసారి ఏంటంటే ఎస్ఐఆర్ లేదు, గత 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అవుతుంది. ఒక్కసారి ఇందులో ఓటు పోతే మళ్ళీ మీరు ఓటు నమోదు చేసుకోవాలంటే చాలా డాక్యుమెంట్ ప్రూఫ్స్ పెట్టాలి. అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, అవి తీసుకోరు కూడా. కాబట్టి లేకపోతే అలా పడేసి గవర్నమెంట్లో సబ్మిట్ ఇంతమంది ఇచ్చారు సార్, ఇంతమంది ఉన్నది, లేకపోతే ఎండ ఒక దగ్గర టేబుల్ వేసుకుంటాడు, మరి రామరెడ్డి అన్న నంబర్ పెట్టినరా లేదా కూడా చూడకుండా అలా పడేసిపోతారు. వాళ్ళకి సంబంధం బిఎల్ఏగా ఇప్పుడు రామరెడ్డి అన్న మన ఓటర్, విద్యన్న మనకు ప్రేమతో చూసుకునే వ్యక్తి. మరి ఇలా ఓటుని కాపాడుకునే చేయాలంటే ఎవరు చేయాలి? మనం పూనుకొని మనం ముందుకు పోతేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. మనం ఇవన్నీ కొంచెం ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం జనరల్గా పోయి ఏదో 4 ఫామ్లు ఇచ్చి ఫోటో పెట్టుకొని
మళ్ళీ వెళ్ళిపోయినాం అనుకో ఎవరికి నష్టమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి నష్టమవుతుంది. ఇప్పుడు మనం అంతో ఎంతో తిరిగే దాంట్లో ఏ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు? బీఆర్ఎస్ తిరుగుతుంది కదా. ఇప్పుడు అంటే పబ్లిక్లో ఏమని ఉంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ఓటు పోకుండా చూసుకుంటారు, జాగ్రత్తగా చేస్తారు, వాళ్ళు ముందుకు తీసుకుపోతారు అనేది వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది కదా. మరి ఈ నమ్మకాన్ని మనం కరెక్ట్గా నిలబెట్టుకోవాలంటే ఇంకా కొంచెం నాలెడ్జ్ తోటి మనం పోయినామనుకో మనం ఇంకా మంచిగా పోతాం. సంజీవన నీ బూత్ నెంబర్ బిఎల్ఏ నాన్న ఈ ఫామ్ 6 అంటారు. ఈ ఫామ్ 6 రేపు సెప్టెంబర్ 3 తర్వాత ఆగస్టు 3 తర్వాత మనకి ఇస్తారు. కానీ మనం కొత్త ఓటర్లు ఏడున్నారు అని చెప్పి రాసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఈజీ అవుతుంది. బిఎల్ఓ పోయి మళ్ళీ వంచరాలు ఇప్పటికే తకాయించిపోయినారు, వాళ్ళు ఎట్లా పని చేస్తుండ్రో మనం అందరం చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చి పని చేస్తారా కన్నా చెప్పు? చేయరాదు. నేను అనేది ఏంటంటే మళ్ళీ మనం ఈ విధంగా మనం ఇట్లనే ఉండి ఆలసత్వంతో వాళ్ళ మీదనే ఉండి వదిలేస్తే మన కొత్త ఓటర్ ఏడుండో తెలియకపోతే ఆ ఫామ్లన్నీ మన దగ్గర ఉంటాయి, వాళ్ళకి ఓటు రాదు. వాళ్ళది అక్టోబర్ 1 రామంజనేనా అక్టోబర్ 1 లోపల మొన్న 2025 అక్టోబర్ 1 లోపల 18 years నిండిన వాళ్ళందరినీ మనం చేర్చుకోవచ్చు. అక్టోబర్ తర్వాత డిసెంబర్లో ఎవరైనా 18 years నిండిరు అనుకో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రెగ్యులర్గా జరుగుతుంది కదా, ఆ ప్రక్రియలు నింపుకోవచ్చు. ఇప్పుడు ఎవరో సికింద్రాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చిండ్రు, ఎట్లా నింపాలి అది? నేను నిన్ననే నేర్చుకున్నాను. నిన్న ఒక దగ్గర పోతే నేను నిన్న నేర్చుకున్న సంగతి చెప్తున్నా. నేనేం రాకెట్ సైన్స్ ఏదో పెద్ద కంప్యూటర్ చిప్ పెట్టుకొని అది ఏం సినిమా రజనీకాంత్ది రోబో కాదు. నిన్న నేను కూడా నేర్చుకొని ఇప్పుడు ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్కటి నేర్చుకొని ఇప్పుడు మేము కూడా ఇంత సినిమా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు ఈడికి ఇవాళ వచ్చిండ్రు, వాళ్ళు ఏడికి పోయి వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ తెచ్చుకోవాలి. వచ్చి ఒక ఎమ్మెల్యే ఇంత కష్టపడుతుండు మన కార్పొరేటర్లను గెలిపించుకోవాలా, రేపు పబ్లిక్కి సేవ చేయాలంటే ఇది ఒక మంచి అవకాశం, ఎవరికైనా రాని అవకాశం. ఇవాళ రిజర్వేషన్లు మనం ఏం ఖరారు కాలే, ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఎవరికో సీట్ వస్తుంది ఎవరికో సీట్ రాదనేది కాదు. ఎవరు వచ్చి నాకు అప్లికేషన్ ఇచ్చి నేను నిలబడతా, నేను పోటీ చేస్తా అంటే ఆ పోటీదారుని నేను కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయి ఆ బూత్ నెంబర్ ఈ యొక్క డివిజన్లో వీళ్ళు నిలబడతారంట, మీరు సర్వే చేసుకొని ఇవ్వండి, ఇంక్లూడింగ్ శాంతమ్మదైనా సరే ఉప ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కూడా గెలిపించవచ్చు. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంది, మనం ఎట్లా పని చేస్తున్నామో మీరు అందరూ చూస్తుండ్రు, మన పనితనము మనం ఏ విధంగా ఒక్కొక్కరిని వాళ్ళ సమస్యల పట్ల ఎట్లా స్పందిస్తున్నాం, వాళ్ళ దగ్గర తీసుకొని ఒక 10 పనులు చెప్తే 6-7 పనులను మనం ఏ విధంగా పూర్తి చేసుకుంటున్నాం. ఒక 2-3 పనులు ఎప్పుడైనా కానీ ఫండ్ దిక్కించో ఆపేటోళ్ళు ఆపే విధానం గురించో ఇంకో దాని గురించో మనకు అన్ని ఇష్యూస్ వస్తుంటాయి. ఇలా మన ఇంత చరిత్ర ఉన్న అల్వాల్లో ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం లేదు. ఇలా సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా మనం శ్రీకారం చుట్టి మొన్న శాంతమ్మను పంపించి ఇన్స్పెక్షన్, శాంతమ్మ డోలన్న పోయి ఇన్స్పెక్షన్ చేసుకొని ఆ ఒక బిల్డింగ్ ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినాం. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఒక కొత్త బిల్డింగ్లో ఉంది అంటే కారణం మనం. ఇవాళ రైల్వే బ్రిడ్జ్లు అవుతున్నాయి అంటే కారణం మనం. అంటే ఇవాళ ప్రతి పనికి దగ్గర ఇవాళ లాలు జనరల్గా ఒక పబ్లిక్లో ఉండే వ్యక్తి. ఇవాళ మనం ఆయన దగ్గర ఒక పని చేస్తున్నామని లాలు అండ్ భయ్య